హలో అందరికీ, నేనైతే ఈరోజు వీఆర్కే మసాలా వంకాయ చేస్తున్నాను. అందరికీ వస్తుంది, బట్ నా స్టైల్, నా మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను. ఈజీగా, టేస్టీగా అందరూ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ మనం ఏదైనా బౌల్ పెట్టి వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. అవి ఎక్కువ మరీ కూడా ఎక్కువ వేడి కావద్దు, లైట్గా వేడి చేయాలి అంతే. జస్ట్ లైట్గా వెయిట్ చేసి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. అయితే కొద్దిగా లైట్గా వేడైన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని, మనకు డైట్లో టమాటా ఆనియన్ లిమిట్ కదా, ఒక టమాటా, ఒక ఆనియన్, కొత్తిమీర, ఇది నాటు కొత్తిమీర. ఏ కూరగాయలైనా ఫస్ట్ ఉప్పు నీటిలో కడగాలి. మందులు వేయండి, అసలు కూరగాయలే పండియట్లేదు కాబట్టి ఉప్పు నీళ్ళలో ఖచ్చితంగా వేసి కడగాలి. కడిగిన తర్వాతనే మనం వాడుకోవాలి. లైట్గా ఉప్పు వేసి అది ఆయిల్లో మగ్గేంత వరకు ఇది పొడి చేసుకుందాము. వీఆర్కే డైట్లో చూడండి ఎంత నీళ్ళు ఎట్లా వచ్చినాయి చూడండి. 2 సార్లు ఉప్పు నీటిలో కడిగితే కూడా అంత అట్లా వచ్చినాయి. కాబట్టి మెయిన్ అందరూ కొద్దిగా కిచెన్లో అందరూ స్పెండ్ చేస్తేనే బెటరు. తొందరపడి వంట చేయకండి. కూరగాయలు మాత్రం బాగా కడగాల్సిందే. ఉప్పు పసుపు వేసి నీళ్ళలో నానబెట్టిన తర్వాతనే కట్ చేయాలి. ఇవి కొద్దిగా ఆనియన్స్, టమాటా, కొత్తిమీర ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీలోకి వేసి పెట్టుకుందాము. అయితే వీఆర్కే డైట్లో ఇప్పుడు మనం డైట్ అయిపోయిన తర్వాత పోస్ట్ డైట్ చేస్తాం కదా. డైట్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం పోస్ట్ డైట్లోకి వచ్చిన తర్వాత ఏది పడితే అది తినకూడదు. సేమ్ మన ఉదయం సాయంత్రం బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మళ్ళీ వీఆర్కే ఫుడ్డే తినుకుంటూ, మధ్యాహ్నం మాత్రం లంచ్ మాత్రం మన రైస్, 1 కప్ ఆఫ్ రైస్, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. ఇంకా కామనే కదా సప్లిమెంట్స్, మల్టీవిటమిన్, ఒమేగా 3 ఇవి వాడుకుంటూనే ఇట్లా చేయాలి. పోస్ట్ డైట్ ఒక 6 months చేయాలి. చూడండి వాటర్ చూడండి ఎట్లా వచ్చినాయో. అయితే ఈ వంకాయలు కొద్దిగా ఆయిల్లో మగ్గనిద్దాము. అంతలోపు ఇది పేస్ట్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, కారము, ఉప్పు మాత్రం ఎవరైనా తక్కువ వాడితేనే బెటరు. నార్మల్గా అయినా ఉప్పు తక్కువ తింటేనే చాలా మంచిది హెల్త్కి. కొద్దిగా కారము, కొద్దిగా మసాలా. అయితే ఇది నేను చిన్న రోట్లో వేసి దంచిన. మనం డైట్లో ఉన్నప్పుడు మసాలా మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా మాత్రమే వాడాలి. చింతపండు అస్సలు వాడకూడదు. చింతపండు ప్లేస్లో ఒక నిమ్మకాయ వేసుకుందాం మనము. చూడండి ఇప్పుడు పేస్ట్ రెడీ అయింది. బాగుంది కర్రీ, అయితే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది కర్రీ. మీకు డైట్ వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి యూజ్ వస్తుందని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవి ఆయిల్లో మగ్గినాయి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. నా సబ్స్క్రైబరు ఒకరు అడిగారు, ఏంటంటే ఇది పన్నీరు మసాలా చేయండి, మీ మెథడ్ చూపించండి అని అడిగారు. నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనము ఇందులో వేసుకోవాలి కర్రీలో. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయని అవసరం లేదు. మనం చేసే మెథడే కొద్దిగా డిఫరెంట్ అంతే. ఇది మగ్గాలి ఆయిల్లో, కొద్దిగా సిమ్లో పెట్టి మగ్గిన తర్వాతనే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చాలా బాగుంది కర్రీ, అయితే చాలా టేస్టీగా ఉంది. కొద్దిగా వాటర్ పోద్దాము. మళ్ళీ ఒక్కసారి ఉడికితే సరిపోతుంది, సెట్ అవుతుంది కర్రీ. చాలా సూపర్గా ఉంది. ఇది దోశకు, వీఆర్కే చపాతీ, వీఆర్కే రోటీస్కి అన్నిటికీ సెట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.